ఎవరు చెప్పిర్రు గైస్ మనం స్ట్రెస్ లెవెల్స్‌ని తగ్గించుకోవాలంటే పెద్ద పెద్ద థెరపిస్ట్ దగ్గరికే వెళ్ళాలని? అదేం లేదండి. హైబిస్కస్ ఇంకా ఈ బ్లూ టీని తాగడం వల్ల చాలా వరకి స్ట్రెస్ ఇంకా యాంగ్జైటీ లెవెల్స్‌ని మనం రెడ్యూస్ చేసుకోవచ్చంట. ఊర్లలో మందార పూలు ఇంకా శంకు పూలు చెట్టు లేని ఇల్లుంటదా చెప్పండి మీరే? సో నేనేం చేసినా అంటే అవి రెండిటిని కలిపేసి ఒక మంచి టీని అయితే ప్రిపేర్ చేసేసిన. సో ఈ బ్లూ ఇంకా హైబిస్కస్ టీ తాగడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి గాయ్స్. అవేంటంటే మంచిగా మన స్ట్రెస్ ఇంకా యాంగ్జైటీ లెవెల్స్ని డిక్రీజ్ చేస్తుందంట, హార్ట్ హెల్త్కి ఇంప్రూవ్ చేస్తుందంట, స్కిన్ అండ్ హెయిర్ గ్రోత్కి చాలా మంచిదంట, కొలెస్ట్రాల్ తగ్గించి వెయిట్ లాస్ కూడా చేస్తుందంట, ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుందంట, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, లివర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి చాలా యూస్ఫుల్ అంట గాయ్స్ ఈ టీ అయితే. దీన్ని చేసుకోవడం కూడా చాలా సింపుల్. ఒక్క 3-5 మినిట్స్ మనం టైమ్ స్పెండ్ చేసినామంటే దీనిపైన చాలా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు. ఏం లేదు గాయ్స్, ఒక గిన్నె తీసేసుకొని దాంట్లో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ పోసి బాయిల్ చేసేసుకోండి. తర్వాత ఫ్లవర్స్ని మంచిగా వాష్ చేసుకొని ఆ బాయిల్ అవుతున్న వాటర్లో వేసేయండి. ఆ వాటర్ వేయంగానే ఫ్లవర్స్ కలర్ చూసిరా ఎంత మంచిగా చేంజ్ అవుతుందో. అట్లనే ఒక 2-3 మినిట్స్ మీరు ఆ వాటర్‌లో బాయిల్ చేసేస్తే కంప్లీట్‌గా ఫ్లవర్స్ యొక్క కలర్ అనేది ఆ వాటర్ అబ్జర్వ్ చేసేసుకుంటదనమాట. తర్వాత దాన్ని మంచిగా స్ట్రెయిన్ చేసేసి చూసిర్రు కదా ఎంత మంచిగా వచ్చిందో కలర్ అయితే. బ్లూ కలర్ ఉంది కదా, శంకు పూలు వేసినాం కాబట్టి బ్లూ కలర్‌లోకి చేంజ్ అయిందనమాట అది. సో నేనేం చేసినా అంటే దాంట్లో మంచిగా ఒక లెమన్ పిండేసిన టేస్ట్ కోసం. లెమన్ పిండిన తర్వాత చూడండి గాయ్స్ మంచిగా లైట్ బర్గండి కలర్‌లోకి చేంజ్ అయిపోయిందనమాట అది. సో దాన్ని మనం ఎంప్టీ స్టమక్‌తోని మార్నింగ్ ఒక 21 డేస్ టు 41 డేస్ తీసుకున్నామంటే మీ బాడీ అనేది చేంజెస్ మీకే కనిపిస్తుంది గాయ్స్. ఇన్ని బెనిఫిట్స్ ఉన్న టీని మీరు ఎందుకు గాయ్స్ మిస్ చేసుకుంటారు? మంచిగా మీకు అవైలబుల్‌గా ఉంటే గనుక హైబిస్కస్ ఇంకా శంకు పువ్వులు మంచిగా మార్నింగ్ ప్రిపేర్ చేసేసుకొని ఆ టీనైతే తాగేసేయండి. మీరు ఆ టీని తాగి మీకెట్లా అనిపించిందో, మీ బాడీలో ఏమేమైతే చేంజెస్ చూసిర్రో నాకైతే కామెంట్స్‌లో చెప్పండి.